హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పులిహోర అండి, చింతపండు పులిహోర. ఓకేనా, ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అండి. తర్వాత 3 విజిల్స్కి కుక్కర్ పెట్టుకున్నాను. ఇది కొన్ని రైస్ ఒక పళ్ళెంలో తీసుకున్నానండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా, కొంచెం పసుపు, కొంచెం ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి. అవి 3 కలుపుకున్నాను. తర్వాత మనం తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను అండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉన్నప్పుడే బాగుంటుందండి పులిహోరకి. మెత్తగా అయితే బాగోదనమాట. ఓకేనా, నెక్స్ట్ కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ వేసుకొని కొంచెం వేరుశనగుళ్ళు దోరగా వేగాలండి. చూడండి, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగుళ్ళు అవి కొంచెం మంచిగా వేగితే తినడానికి బాగుంటుందండి పులిహోరలోకి. దీనిలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా, నేను ఇంకా తర్వాత పోపు ఐటమ్స్ తెలిసిందే కదండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను అండి. కొంచెం కరివేపాకు, అవన్నీ వేయగాలండి. దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ నా దగ్గర చింతపండు ఆల్రెడీ రెడీ చేసిందే ఉందన్నమాట, మా అత్తయ్య గారు పంపించారు. సో ఇది పులుసు కావాలంటే రెసిపీ అడగండి, నేను చెప్తాను. ఇలా కలుపుకొని మొత్తం తిరగబాత వేసుకుంటే అంతేనండి, పులిహోర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.